పాలకొల్లులో సంక్రాంతి పోటీలు మంచి జోరుగా సాగుతున్నాయి. ఆటపాటలతో జనం హుషారెత్తిపోతున్నారు. నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగుల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైట్, పాలకొల్లులో సంక్రాంతి వేడుకలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్రాంతి సందర్భంగా? సంక్రాంతికి సంబంధించి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో భారీగా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నటువంటి చూడొచ్చు. మనం విజువల్లో కనుక చూస్తే మొత్తం పాలకొల్లులో ఉన్నటువంటి పబ్లిక్ సగం ఇక్కడే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దాదాపు కొన్ని వేల మందికి ఒకే గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా ఒక చోటకు వచ్చేలాగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవసాయంలో మనము పంట చేతికి వస్తుంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ ముఖ్యంగా ట్రాక్టరు, ఎడ్ల బళ్ళు, అదేవిధంగా ఒక పూరి గుడిసెలు, అంటే చరిత్రలోకి మూలాల్లోకి వెళ్తే మనం ఏమేమి మన దగ్గర ఉండేవి వాటన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగా ఊయళ్ళు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వంట పాత్రలు, అనేక రకాలైనటువంటి స్వీట్స్, వీటన్నింటినీ తయారు చేస్తూ ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని వేల మందితో స్టేజ్ షో, ఇక్కడికి జబర్దస్త్కి సంబంధించినటువంటి చాలా మంది యాక్టర్స్ అయితే ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అదేవిధంగా కాంతారా యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని, సింగర్స్ని, డాన్సర్స్ని, లోకల్ టాలెంట్ని, వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి ప్రస్తుతం అయితే సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చూస్తున్నాం. ముఖ్యంగా అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సంక్రాంతి 3 రోజులు పండగ కావడంతో వీళ్ళు అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 3 రోజుల పాటు ఉండే పండుగ, ముచ్చటైనటువంటి పండుగ, సంక్రాంతికి సంబంధించినటువంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే పండుగ కావడంతో చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాలకొల్లు ప్రజలు అంటే ముందు నుంచి చెప్తున్నారు, పాలకొల్లులో సరౌండింగ్స్లో కూడా చూస్తే ఈసారి కోడి పందాల ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, దీనికోసము తక్కువ చేసి ఉండొచ్చు, పోలీసులు పర్మిషన్లు అనేవి ఇవ్వకుండా ఉండొచ్చు, లేదా ఎమ్మెల్యే ముందస్తుగా నిర్ణయించుకుని నియోజకవర్గ పరిధిలోనే భారీ స్థాయిలో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తూ స్పోర్ట్స్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో, ముగ్గుల పోటీలు నియోజకవర్గం అంతా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఈ కోడి పందాల ప్రభావం తగ్గినట్లుగానే కనిపిస్తూ ఉంది. సో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ అంటే ఒక జాతర జరిగితేనో లేదా తిరణాలు జరిగితే ఎంతమంది పబ్లిక్ అయితే వస్తూ ఉంటారో అలా అనేక మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉన్నాయండి ఇక్కడ చూస్తుంటే సంక్రాంతి సంబరాలకి సంబంధించి ఏం చెప్తారు? చాలామంది పబ్లిక్ ఉన్నారు, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఏం చూశారు, ఏం ఏర్పాటు చేశారు? రామానాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా చేస్తారు. అది అంటే అన్ని ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? చాలా చూసారు కదా, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అంటే మనకి పంటలు, వరి పంటలు వచ్చిన కాడ నుండి ప్రతి పంటకు కూడా చేసినట్టు. తర్వాత ఏంటంటే సో మనమైతే చూడొచ్చు ఇక్కడ చాలా వరకు ఏర్పాటు చేసినటువంటి థింగ్స్ని అయితే చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ యంగ్స్టర్స్, అమ్మాయిలు, జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, చదువుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఇక్కడైతే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. సో నైస్. ఏంటి సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? చాలా ఏర్పాటు చేస్తారు, ఏం చెప్తారు? సో భయపడుతున్నారు, పారిపోతున్నారు, వీళ్ళంతా ఉంది. ఏంటి మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారుగా, ఏం చెప్తారు ఈ అరేంజ్మెంట్స్ అని? అవును సార్, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఏం చూసారు ఇక్కడ? మొత్తం స్టార్టింగ్ నుంచి అన్నీ చూసాము. ఉన్నాయి ఇక్కడ చూసినట్టు వాటిల్లో అంటే సంక్రాంతికి సంబంధించి ఏర్పాటు చేసిన అన్నింటిలో కూడా ప్రతిదాన్ని ఒక ఐడెంటిఫై చేయొచ్చు కదా, ఏమన్నా? ఏమున్నాయి, గంగిరెద్దులు పెట్టారు, ఆదియోగి, ఇంకా ట్రెడిషనల్ హట్స్, అవన్నీ చాలా బాగున్నాయి, పాట్స్ అవన్నీ. సో ఇక్కడ చాలా మందికి మనం చెప్తూనే ఉన్నాం కదా,
వ్యవసాయ ఆధారిత సంక్రాంతి అంటేనే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఫెస్టివల్ కావడంతో ఒకప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేవి ఏంటి అనేది చూపించడం కోసము ఇక్కడ ట్రాక్టర్ దగ్గర నుంచి ఎడ్ల బళ్ళ వరకు ప్రతిదీ ఒక షో అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎడ్ల బళ్ళలో ఒకప్పుడు ట్రావెల్ చేసేవారు, అదేవిధంగా ధాన్యాన్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి రవాణా చేసేవారు. అదే దానికి గుర్తుగా కూడా పండినటువంటి పంటని వరి కంకుల్ని అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ధాన్యాన్ని కూడా ధాన్యపు బస్తాలన్నింటినీ ఇక్కడ వేసి వచ్చినటువంటి వాళ్ళకి ఒకప్పుడు మనము ఆ ట్రాక్టర్లతో కాకుండా ఏ విధంగా అయితే ఉందో దాన్ని చూపించే విధంగా ఇక్కడ డిస్ప్లే చేసినటువంటిది అయితే ఉంది. ముచ్చటగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ అంటే పూరి గుడిసెలు ఒకప్పటి కాలంలో వ్యవసాయం చేసి ధాన్యాన్ని ఏ విధంగా చేసేవాళ్ళు అనేది కూడా ఇక్కడ మీ చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నారు కదా. సో ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి మొత్తం చూశారు, ఏమేమి ఉన్నాయి పిల్లలకి ఇవి నేర్పుతున్నారు. ఈ రోజుల్లో ఇట్లాంటివి పిల్లలకి చూపించడం కానీ నేర్పడం కానీ ఏమైనా ఉంటుందా? ఏర్పాటు చేస్తారు కదా ఈ సంక్రాంతి ఈవెంట్లో, మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అంతకు ముందు అయితే ఇవన్నీ తెలిసేది కాదు. ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్ షార్ట్స్లోనే చూస్తున్నారు, ప్రాక్టికల్గా చూడటం లేదు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే దీని నుంచి రైస్ వస్తుంది, అది మనం తింటున్నాం అనేది విషయం కూడా వాళ్ళకి తెలియదు. అందుకే తీసుకొచ్చి చూపిస్తున్నాం. చిన్న పాపకి అసలు ఏంటి ఎలా వస్తాయి ఇవే రైస్ అనేది అక్కడ పక్కన ఒకటి వేసారు, చెప్పాము, పక్కన ఒక పొలం లాగా వేసారు కదా వరి, అది చూపించి తీసుకొని వస్తున్నాం ఇలా ఉంటుంది అనేసి. ఇలా ఇల్లు కూడా చూపించాము. ఏమి ఇట్లాంటి చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, ఇవి ధాన్యం అని వీటి నుంచి రైస్ వస్తుందని తెలియదు. మీ పిల్లలు ఇక్కడికి తీసుకొచ్చారు కదా, ఈ సంక్రాంతి ఈవెంట్లు ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి తెలుస్తున్నాయి కదా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ వాళ్ళకి తెలుస్తుంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ చిన్న ఇంటిని కూడా ఏర్పాటు చేసినటువంటిది మనం చూద్దాం. ఒకప్పటి పూరి గుడిసెలు ఇవన్నీ అంటే ఇళ్ళకి సంబంధించి ఇప్పుడన్నీ ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఏర్పాటు చేసి బిల్డింగ్లు కట్టుకుని ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేవి, ఆ చిన్న ఇంట్లో ఎలా జీవనం జీవించేవారు అనేదాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా లోపల మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఒక డిస్ప్లే చేయడం కోసం ఒక చిన్న ఇంటిని నిర్మించి దానిలోని ముగ్గులు వేసి అంటే అందరూ ఉమ్మడిగానే కలిసి ఉండేవాళ్ళు. ఒకనొక కాలంలో ఉన్నటువంటి చిన్న గదిలోనే ఆ చిన్నగా చుట్టూ మట్టి గోడలతో వేసుకుని అందులోనే కలిసి జీవనం కొనసాగించేవాళ్ళు. దాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మట్టి కుండల్ని అంటే రకరకాల మట్టి కుండల్లోనూ అటు నీళ్లు తెచ్చుకోవడానికే కాదు, వాటితో పాటుగా మనము ఇళ్ల దగ్గర వంట చేసుకోవడానికి కూడా ఈ పాత్రల్ని యూజ్ చేసేవాళ్ళు అని చెప్పడం కోసం దీన్ని అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం కదా అరటి చెట్టుకు సంబంధించినటువంటిది, అరటి పొదలు, అదేవిధంగా పంట పొలాలను కూడా మనమైతే చూడొచ్చు. వీటన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేసి ముఖ్యంగా పిల్లలకి తెలిసేలాగా ఏర్పాటు చేసినటువంటిది మనమైతే చూడవచ్చు. అంటే ఒక సంక్రాంతికి సంబంధించినటువంటి సంబరాలను కనుక ఏమైనా చేస్తే అవి అందరికీ తెలిసేలాగా, అందరికీ ఉండేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా ఏర్పాటు చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకొల్లులో అయితే ఈ సంక్రాంతి సంబరాలు చేస్తున్నట్లుగైతే మనకి కనిపిస్తుంది. మొత్తానికి మొదటి రోజు భోగి రోజు సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పాలకొల్లులో అయితే మొత్తం అందరూ ఒకే చోటకు వచ్చి చేసుకునేలాగా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో అత్యంత అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మస్తీ రైట్, థ్యాంక్ యూ రాజు.